ఏప్రిల్ 15, 16, 17, 18, 19 తేదీల్లో మకర రాశి వారి ఇంటి ముందుకు ఒక స్త్రీ వచ్చి నిలబడుతుంది. ఆమె అచ్చం చూడడానికి ఇలానే ఉంటుంది. 1,00,000% ఆమె చెప్పే రహస్యాన్ని వినండి. అసలు ఏప్రిల్ 15, 16, 17, 18, 19 తేదీల్లో మకర రాశి వారి ఇంటి ముందుకు ఏ స్త్రీ వచ్చి నిలబడుతుంది? ఆమె అచ్చం చూడడానికి ఏ విధంగా ఉంటుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మకర రాశి ఇది రాశి చక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందకి వస్తారు. మకర రాశి వారికి ఈ వీడియో మీరు యాదృచ్ఛికంగా అయితే చూడడం లేదు అనే చెప్పుకోవాలి. ఇది మీకు రావాల్సిన ఒక ముఖ్యమైన సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 15, 16, 17, 18, 19 ఈ 5 రోజుల్లోనూ మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని అయితే చెప్పుకోవచ్చు. మీ ఇంటి ముందుకు ఒక స్త్రీ వస్తుంది. ఆమె సాధారణమైన స్త్రీ అయితే కాదు. ఆమె రూపం, ఆమె చూపు, ఆమె మాటలు ఇవి అన్నీ మీ భవిష్యత్తును అయితే మార్చగలుగుతాయని అయితే చెప్పుకోవచ్చు. సంఘటనల ప్రభావం అయితే ఒకరోజు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే సమయంలో మీ ఇంటి ముందుకు నిశ్శబ్దంగా అయితే ఉంటుంది. అయితే అప్పుడు ఒకసారిగా ఒక స్త్రీ మీ గట్టు దగ్గర నిలబడుతుంది. ఆమె దుస్తులు సాధారణంగానే ఉంటాయి, కానీ ఆమె కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన కాంతి ఉంటుంది. మీరు మొదట ఆమెను గుర్తించలేరు, కానీ మీ మనస్సు చెబుతుంది ఈమె సాధారణమైన వ్యక్తి అయితే కాదు అని. ఆమె రూపం ఇలా ఉంటుంది. ఆమె అచ్చం ఇలానే కనిపిస్తుంది. మధ్య వయస్సు, ప్రశాంతవంతమైన ముఖం, తక్కువగా మాట్లాడే స్వభావం, కళ్ళల్లో గంభీరత్వం, మీ మీద ప్రత్యేకంగా అయితే చూపు. ఆమె మీ పేరును పిలవకపోయినా మీ గురించి అన్నీ తెలిసినట్లుగానే అయితే మాట్లాడుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. కీలకమైన హెచ్చరిక. అయితే మకర రాశి వారు ఈ సమయంలో మీరు తప్పు చేస్తే మీ జీవితంలో వచ్చే అదృష్టం మెల్లగా అయితే దూరం అయిపోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఆమెను నిర్లక్ష్యం చేయకండి. ఆమె చెప్పే మాటలు మధ్యలో ఆపకండి. ఎందుకు అంటే ఆమె చెప్పేది మీ జీవితాన్ని 100% అయితే మెల్లగా మార్చగలిగే రహస్యం అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఆమె చెప్పే రహస్యం అయితే ఆమె మీకు ఒక విషయం అయితే చెబుతుంది. మీ జీవితంలో చాలా కాలంగా అయితే చాలా కీలకంగా ఎదుర్కొన్న కష్టాలు అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నిటికీ అయితే మార్పు ప్రారంభం అవుతుందనే చెప్పుకోవాలి. ఆమె చెప్పేది మీరు పడిన కష్టాలు ముగిశాయి. మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఒక ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు లేదా వచ్చింది. ఆర్థికంగా పెద్ద మార్పు కూడా అయితే వస్తుంది అనే చెప్పుకోవాలి. కానీ ఒక చిన్న షరత్తు కూడా అయితే ఉంటుంది. ఆ షరత్తు ఏమిటి అంటే ఆమె చెబుతుంది ఈ ఒక్క తప్పు చేయకండి. ఎవరికీ మీ ప్లాన్స్ చెప్పకండి. మీ మీద నమ్మకం కోల్పోవద్దు. వచ్చిన అవకాశాలను వదులుకోకండి. మీరు ఈ 3 విషయాలు పాటిస్తే మీ అదృష్టం ఎవ్వరూ అయితే ఆపలేరు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మిస్టీరియస్ ట్విస్ట్ కూడా అయితే ఒకటి ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. ఆమె మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒక విచిత్రమైన అనుభూతి అయితే వస్తుంది. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది మీకు తెలీదు, కానీ ఆమె మాటలు మాత్రం మీ మనస్సులో అయితే మిగిలిపోతాయని అయితే చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక అర్థం. మకర రాశివారు ఇది ఒక సాధారణమైన సంఘటన అయితే కాదు. ఇది ఒక దైవ సంకేతం కావచ్చు. మీ జీవితాన్ని సరైన దారిలో పెట్టే ప్రయత్నం కూడా కావచ్చు. ఈ సమయంలో మీరు దేవుణ్ణి ప్రార్థించండి. మంచి పనులే చేయండి. మీ మనస్సును నిశ్చింతగా అయితే ఉంచుకోండి. అప్పుడే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కోరని అయితే చెప్పుకోవచ్చు. ఆమె వచ్చే సమయం ప్రత్యేకత. అయితే మకర రాశి వారికి ఆ స్త్రీ ఎప్పుడూ అయినా రాదు. అయితే ఆమె వచ్చే సమయం చాలా ప్రత్యేకం అని అయితే చెప్పుకోవచ్చు. సాయంత్రం 5 నుంచి 7 మధ్యలో లేదా రాత్రి 8 తర్వాత మీ ఇంటి దగ్గర ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఆ సమయానికి మీరు ఒక విచిత్రమైన ఫీలింగ్ కూడా అయితే వస్తుంది అనే చెప్పుకోవాలి. ఏదో జరుగుతుంది అని. ఇది ఒక సాధారణమైన ఫీలింగ్ కూడా కాదు. ఇది ఒక సంకేతం అని అయితే చెప్పుకోవచ్చు. మీ రియాక్షన్ ఎలా ఉండాలి? ఆమె చూసిన వెంటనే భయపడకండి, ఆశ్చర్యపడకండి, శాంతిగా ఉండండి. మీరు ఇలా చెయ్యండి. ఆమెకు నీరు ఇవ్వండి, గౌరవంగా మాట్లాడండి. ఆమె చెప్పేది పూర్తిగా వినండి. ఎందుకు అంటే మీ రియాక్షన్ మీదే మీ అదృష్టం అయితే ఆధారపడి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఆమె మీ గతాన్ని చెబుతుంది. అయితే ఆమె ఒక్కసారిగా ఇలా చెబుతుంది. మీరు గతంలో చాలా కష్టపడ్డారు. మీ మీద కొందరు నమ్మకం కోల్పోయారు. మీరు షాక్ అవుతారు. ఇది ఆమెకు ఎలా తెలుసు అని.
ఇక్కడే మీరు గుర్తించాల్సినవి. అయితే ఆమె సాధారణమైన వ్యక్తి అయితే కాదు. ఆర్థికంగా మార్పు సూచనలు. మకర రాశివారు ఆమె చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ డబ్బు పరిస్థితి అయితే మారబోతుంది అనే చెప్పుకోవాలి. కొత్త ఉద్యోగం, బిజినెస్ అవకాశం, అనుకోని డబ్బు. అయితే ఈ 3 విషయాల్లోనూ ఒకటి ఖచ్చితంగా అయితే జరుగుతుంది. కానీ మీరు ఒక చిన్న నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. పరీక్షా సమయం. అయితే ఆమె వెళ్ళిన తర్వాత మీ జీవితంలో ఒక పరీక్ష అయితే వస్తుంది అనే చెప్పుకోవాలి. ఒక ఆఫర్ వస్తుంది. ఒక వ్యక్తి మీకు సలహా ఇస్తాడు. ఒక అవకాశం మీ ముందుకు కూడా వస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. అప్పుడు మీరు భయపడితే, మీరు సందేశిస్తే మీ అదృష్టాన్ని మీరైతే కోల్పోతారని అయితే చెప్పుకోవచ్చు. ఆమె మరలా కనిపించదు. అయితే మకర రాశి ఒక్కసారి ఆమె వెళ్ళిపోయాక మరలా మీరు ఆమెను ఎప్పటికీ అయితే చూడలేరని అయితే గుర్తుంచుకోండి. అందుకనే ఈ ఒక్క అవకాశాన్ని మాత్రం చాలా విలువైనదిగా అయితే భావించండి. చేయవలసిన చిన్న పరిహారం. ఈ 5 రోజుల్లోనూ మీరు ఇలా చేయండి. శనివారం రోజు నల్ల నువ్వులను దానం చేయండి. దేవాలయానికి వెళ్ళి దీపం వెలిగించండి. పేదవారికి సహాయం చేయండి. ఇవి చేస్తే మీ అదృష్టం ఇంకా వేగంగా అయితే పనిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మీరు ఇప్పుడు ఈ వీడియోని చూస్తున్నారు అంటే ఆ సంఘటన మీకు చాలా దగ్గరగా ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. మీరు సిద్ధంగా ఉన్నారా? ఆమె మీ ముందుకు వచ్చినప్పుడు మీరు ఆమె మాటలను వినగలుగుతారా? లేదా ఆ అవకాశాన్ని కోల్పోతారా అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఆమె కళ్ళల్లోని రహస్యం. మకర రాశివారు ఆమె కళ్ళల్లోకి ఒక్కసారి మీరు గమనించి చూస్తే మీకు ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళల్లో భయం ఉంది, బాధ ఉంది, అనుభూతి ఉంది. ఒక హెచ్చరిక కూడా అయితే ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. ఆమె మీతో మాట్లాడకే ముందే మీ మనస్సులో ఒక ఏదో మార్పు ప్రారంభం అయితే అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. రాత్రి జరిగే సంకేతాలు. అయితే ఆమె వచ్చే రోజు రాత్రి మీకు సరిగ్గా నిద్ర పట్టదు. మీకు ఒక కల వస్తుంది. ఆ కలలో మీరు ఒక మార్గం మీద నడుస్తున్నట్లు, ఎవరో మీకు దారి చూపిస్తున్నట్లు, ఒక తలుపు తెరుచుకున్నట్లు. ఇది యాదృచ్ఛికంగా అయితే కాదు. ఇది మీ భవిష్యత్తును అయితే ఒక సూచనగా అయితే చెప్పుకోవచ్చు. మీ ఇంటి ముందు జరిగే మార్పులు. అయితే ఆమె వచ్చిన తర్వాత మీ ఇంటి దగ్గర కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే కనిపిస్తాయనే చెప్పాలి. పక్షులు ఎక్కువగా రావటం, అకస్మాత్తుగా గాలి బలంగా వీచటం, కుక్కలు లేదా జంతువులు ఒక్కసారిగా సంప్రదించటం, ఇవి అన్నీ ఒకే సంకేతాలు. ఏదో ఒకటి మీ చుట్టూ ఒక పవర్ఫుల్ ఏదో తిరుగుతుంది అన్న ఫీలింగ్ అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. మీకు ఎదురయ్యే వ్యక్తి. అయితే ఆమె వెళ్ళిన తరువాత కొన్ని రోజుల్లో మీ జీవితంలో అయితే ఒక కొత్త వ్యక్తి వస్తాడు లేదా వస్తుంది. ఆ వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. మీకు ఒక మార్గం చూపిస్తాడు. మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు. కానీ మీరు అతన్ని లేదా ఆమెను అయితే గౌరవించాలి. అప్పుడే మీకు వారు సహాయం చేయగలుగుతారు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఏప్రిల్ 15, 16, 17, 18, 19 తేదీల్లో మకర రాశి వారి ఇంటి ముందుకు వచ్చి ఏ స్త్రీ నిలబడుతుంది, ఆమె అచ్చం చూడడానికి ఎలా ఉంటుంది, ఆమె చెప్పే రహస్యం ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.